ఏపీలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం ప్రిపరేషన్స్ నడుస్తున్నాయి. సాగర్ తీరం విశాఖలో అప్పుడే 31st పూనకాలు లోడ్ అవుతున్నాయి. జిల్లాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసేందుకు పోలీసు యంత్రాంగం సిద్ధమవుతోంది. ఇచ్చిన టైం వరకు సెలబ్రేట్ చేసుకుని హాయిగా ఇంటికి వెళ్లండని పోలీసులు చెప్తున్నారు. చిల్లరగా బిహేవ్ చేస్తే తాట తీస్తామని వార్నింగ్ కూడా ఇస్తున్నారు. కొత్త సంవత్సరం తరువాత సంక్రాంతి, ఇలా వరుస సెలబ్రేషన్ల మూడ్లోకి ఏపీ వెళ్లిపోయింది. ప్రధాన నగరాల్లో, పట్టణాల్లో అప్పుడే సందడి మొదలైంది. మోస్ట్ హ్యాపెనింగ్ సిటీ విశాఖ న్యూ ఇయర్ వేడుకలకు ప్రత్యేకంగా సిద్ధమవుతోంది. హోటల్స్, పబ్స్ స్పెషల్ ఈవెంట్లతో ఆకర్షిస్తున్నాయి. సెలబ్రిటీల రాక, థీమ్ ఓరియంటెడ్ పార్టీలు, టాప్ డీజే ప్లేయర్స్ పార్టిసిపేషన్స్, ఇలా డిసెంబర్ 31 నైట్ గట్టిగా జరిపేందుకు ఆర్గనైజర్లు రెడీ అయ్యారు. నెల రోజుల ముందే టికెట్లు అమ్ముడైనట్టు చెబుతున్నారు. ముఖ్యంగా బీచ్ ఫేస్ హోటళ్లకు విపరీతంగా డిమాండ్ ఉంది. డిసెంబర్ 31 లిక్కర్ సేల్స్ విషయంలో విశాఖ జోష్ మీదుంది. డిపోల నుంచి ప్రీమియం బ్రాండ్లు షాపులకు వెళ్తున్నాయి. 31st నైట్ ఒక్కరోజే కోట్ల రూపాయల సేల్స్ ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. న్యూ ఇయర్ వేడుకలకు గైడ్ లైన్స్ జారీ చేశారు నగర పోలీసులు. అర్ధరాత్రి 1 గంట వరకు ఈవెంట్స్, పబ్స్ కు అనుమతి ఉంటుందని, ఈవెంట్స్ దగ్గర సీసీటీవీలు ఖచ్చితంగా ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రధాన ఆకర్షణగా నిలిచే బీచ్ రోడ్లో పబ్లిక్ కి ప్రవేశం ఉంటుందని చెప్పారు. రేవ్ పార్టీలు పెట్టినా, అక్రమంగా లిక్కర్ అమ్మినా తర్వాత వ్యవహారం సీరియస్ గా ఉంటుందని ఎక్సైజ్ శాఖ హెచ్చరిస్తోంది. టెంపుల్ సిటీ తిరుపతిలో నూతన సంవత్సర వేడుకలపై ఆంక్షలు విధించారు పోలీసులు. డిసెంబర్ 31 జిల్లా వ్యాప్తంగా చెక్ పోస్టులు, పికెట్లను ఏర్పాటు చేసి రాత్రి 10 గంటల నుంచి వాహనాల తనిఖీ చేస్తామన్నారు. తిరుపతిలోని గరుడ వారధి, యూనివర్సిటీ ఫ్లైఓవర్లను రాత్రి 10 గంటలకు మూసివేస్తామని తెలిపారు. అశ్లీల నృత్యాలకు తావులేదన్నారు. డీజేలకు పర్మిషన్ లేదని చెప్పారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. తూర్పుగోదావరి జిల్లాలో నూతన సంవత్సర వేడుకలు ప్రశాంతంగా జరిగేలా పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా పటిష్ట చర్యలు చేపడుతున్నారు. ఎవరైనా అల్లర్లు సృష్టించినా, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ నరసింహకిషోర్ హెచ్చరించారు. డిసెంబర్ 31 రాత్రి ఇచ్చిన సమయం వరకే హోటళ్లు, వైన్ షాపులు, బార్లు, రెస్టారెంట్లు, పబ్లు తెరిచి ఉంచాలని అన్నారు. తూర్పుగోదావరి జిల్లా బూరుగుపూడిలో రేవ్ పార్టీ కేసులో దర్యాప్తును ముమ్మరం చేశారు పోలీసులు. పట్టుబడ్డ మహిళలను వైద్య పరీక్షల కోసం రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మొత్తం 5 మహిళలతో పాటు 7 అదుపులోకి తీసుకున్నారు. ఓ ఫెర్టిలైజర్స్ కంపెనీకి సంబంధించిన ఏజెంట్లు గుంటూరుకు చెందిన 5 యువతులతో కలిసి రేవ్ పార్టీ నిర్వహించారని పోలీసులు గుర్తించారు.